వెల్కమ్ టు LJC 1 టీవీ న్యూస్ 5 ఉల్టాల ముందుగా హెడ్లైన్స్. అమరావతిలో జగన్నాథ రథయాత్రలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు. జగన్ 2.0 సూపర్ యాప్ ను ఆవిష్కరించిన వైఎస్ జగన్. గోల్కొండలో ఘనంగా ఆషాఢ బోనాల ప్రారంభం. తొలి బోనం సమర్పించిన కుమ్మరులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంతంలోని వెంకటపాలెంలో నిర్వహించిన శ్రీ జగన్నాథ రథయాత్రలో పాల్గొన్నారు. వేలాది మంది భక్తులతో కలిసి రథయాత్రలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమరావతి ప్రాంతంలోని వెంకటపాలెంలో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్రను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని జగన్నాథ స్వామి, బాలభద్రుడు, సుభద్రాదేవి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులతో కలిసి రథయాత్రలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని జై జగన్నాథ నినాదాలతో రథాన్ని లాగుతూ ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని చాటి చెప్పారు. ప్రతి ఏడాది నిర్వహించే ఈ జగన్నాథ రథయాత్ర భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తూ భక్తి, సంస్కృతి, సామరస్యానికి నిదర్శనంగా కొనసాగుతోంది. భారతదేశ చరిత్రలో జగన్నాథ రథయాత్రకి ఎంతో ప్రత్యేకత ఉంది. అలాంటి రథయాత్రని మొట్టమొదటిసారిగా మన అమరావతిలో నిర్వహించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా గర్వపడుతున్నా. ఇప్పుడే అనౌన్స్ చేశారు, ఇది ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతుందని ఇప్పుడే అనౌన్స్ జరిగింది. ఇది ఒక మధురానుభూతి. ఈ యొక్క కార్యక్రమాన్ని మనం తెలుసుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా జగన్నాథ స్వామిని, బలదేవుని, సుభద్ర, సుదర్శన్ని స్మరించుకుంటున్నాను. భక్తితో నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంత గొప్ప కార్యక్రమం 7 కొండలవాడి ఆలయం నిర్వహించుకోవడం, అది కూడా అక్షయ పాత్ర ఫౌండేషన్ చైర్మన్ శ్రీ పద్మశ్రీ మధు పండిట్ దాస్ గారికి పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ 2.0 సూపర్ యాప్ ను వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తల కోసం యాప్ డిజైన్ చేశారు. పార్టీ నేతలంతా నేరుగా కార్యకర్తలతో టచ్ లో ఉండేలా ఈ యాప్ ను రూపొందించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నుంచి ఇవాళ అధికారిక జగన్ 2.0 సూపర్ యాప్ ను ఆవిష్కరిస్తున్నామని అన్నారు. జగనన్న 2.0 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న 2.0 అన్న మొబైల్ సూపర్ యాప్ను రిలీజ్ కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏం జరుగుతూ ఉంది అని అంటే, సోషల్ మీడియాలో మన వాళ్ళు పోస్ట్ చేసిన కంటెంట్ను ఇష్టం వచ్చినట్టుగా డిలీట్ చేసేయడము, డిలీట్ చేసేదానికి ఇష్టం వచ్చినట్టుగా కుట్రలు పన్నడము, ఇవన్నీ జరుగుతూ ఉన్న నేపథ్యంలో విశాఖ గాజువాక శ్రీ వెంకటేశ్వర వైదిక సంస్థానం ఆధ్వర్యంలో గాజువాక వడ్లపూడి ఈసేవ మైదానంలో వారాహి అమ్మవారి నవరాత్రి ప్రయుక్త అంబిక పంచాయతన యాగ మహోత్సవాలు వెంకట హరీష్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ రోజు నుంచి 24వ తేదీ వరకు నవరాత్రి మహోత్సవాలు వేద పండితుల చేతుల మీదుగా నిర్వహిస్తున్నామని తెలిపారు. లోక కళ్యాణార్థం చేపట్టే ఈ మహోత్సవంలో భక్తులంతా పాల్గొని వారాహి మాత అనుగ్రహాన్ని పొందాలని కోరారు. 9 రోజుల పాటు సామూహిక కుంకుమ పూజలు, హోమం, కళ్యాణం వంటి కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. తొలి రోజు పూజా కార్యక్రమంలో అమ్మవారి అనుజ్ఞ ప్రార్థన, గోపూజ, గణపతి పూజ, యాగ మహాసంకల్పం, కలశ స్థాపన, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గాజువాక బీజేపీ కన్వీనర్ కన్నరెడ్డి నరసింగరావు, వార్డు మాజీ కార్పొరేటర్ బోండా జగన్, ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు.
దక్షిణాంనాయ శృంగేరి జగద్గురువుల యొక్క పరిపూర్ణ ఆశీస్సులతో లోక కళ్యాణార్థం శ్రీ వెంకటేశ్వర వైదిక సంస్థాపన వారి నిర్వహణలో శ్రీ వారాహి నవరాత్రి ప్రయుక్త అంబికా పంచాయతన యాగ మహోత్సవములు ఈ రోజు నుంచి అత్యంత వైభవపేతంగా ప్రారంభించుకున్నాము. ఈరోజు మొదటి రోజు ఉదయం ముందుగా గణపతి పూజ, పుణ్యాహవచనము, రక్షాబంధనం, పరిషత్ ప్రాయశ్చిత్తం, పంచగవ్య ప్రాసన, అఖండ దీపస్థాపన, యాగశాల ప్రవేశం, వాస్తు యోగిని క్షేత్రపాలక నవగ్రహ సర్వతోభద్ర మండపపూర్వక పంచాయతన మండపారాధన, నవదుర్గ మండపారాధన ఇత్యాది కార్యక్రమాలని కూడా జరిపించుకున్నాము. సాయంత్రం అగ్ని ప్రతిష్టాపన, వారాహి మూలమంత్ర హోమం, రాజశ్యామల మూలమంత్ర హోమం ఇత్యాది పరివార దేవతా మూలమంత్ర హోమాలు జరిపించుకుని అనంతరం అమ్మవారికి అభిషేకము, విశేష అర్చన, నీరాజన మంత్రపుష్పాలు, చతుర్వేద స్వస్తితో ఈరోజు మొదటి రోజు కార్యక్రమం పరిసమాప్తమవుతుంది. ఈరోజు పూజా కార్యక్రమాలకి అనేక మంది భక్తులు, అలాగే రాజకీయ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కాబట్టి భక్తులు 50 మంది ఈ యొక్క వారాహి నవరాత్రి మహోత్సవాలు 10 రోజుల పాటు జరుగుతాయి. కాబట్టి ఈ 10 రోజుల పాటు కూడా భక్తులు అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కృపా కటాక్షానికి పాత్రలు కాగలరని ఆశిస్తున్నాం. అనకాపల్లి సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ డిఎస్పీ జిఆర్ఆర్ మోహన్ ఆదేశాల మేరకు కొత్తకోట సిఐ జి కోటేశ్వరరావు పర్యవేక్షణలో రావికమతం పోలీసులు గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. డిఎస్పీ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో డిఎస్పీ జిఆర్ఆర్ మోహన్ మాట్లాడుతూ రావికమతం పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎస్ఐ ఎం రఘువర్మ తన సిబ్బందితో కలిసి రావికమతం అనకాపల్లి రహదారిలోని గుడివాడ జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా వచ్చిన 2 కార్లను అడ్డగించి తనిఖీ చేయగా అందులో అక్రమంగా తరలిస్తున్న 220 కిలోల గంజాయి బయటపడింది. దీని విలువ సుమారు 1.1 కోట్లు ఉంటుందని అంచనా. ఈ దాడిలో గంజాయి సప్లయర్ అల్లూరు సీతారామరాజు జిల్లా పెద్దబయలు మండలం ఇంజరి పంచాయతీ గౌడుపుట్టు గ్రామకు చెందిన కిల్లో తిమోతి, పల్నాటి జిల్లా సత్తెనపల్లికి చెందిన షేక్ మహమ్మద్ రఫీ, కొనుగోలుదారుడు పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన కారు డ్రైవర్ షేక్ ఫయాజ్ ను అరెస్టు చేశామన్నారు. ముగ్గురు మా దగ్గర ఉన్న ముగ్గురు ముద్దాయిలు A1 తిమోతి, A2 మొహమ్మద్ రఫీ, A3 ఫయాజ్, ఈ ముగ్గురిని కూడా ఈరోజు మేము కోర్టుకి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇది పూర్తి స్థాయిలో కష్టపడి అంత ముందు నుంచి కూడా బుచ్చిపేట ఎస్ఐ గారు, అలాగే రావికంపేట ఎస్ఐ రఘువర్మ, బుచ్చిపేట ఎస్ఐ మనోజ్ ఇద్దరు కూడా బాగా హార్డ్ వర్క్ చేశారు. అలాగే 4 కానిస్టేబుల్స్ కూడా దీంట్లో బాగా హార్డ్ వర్క్ చేయడం గమనించడం జరిగింది. మా ఉన్నతాధికారులు ప్రశంసలు ఇస్తూ దీనికి క్యాష్ అవార్డ్స్ గురించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ గంజా విషయంలో మా డిఐజీ గారు, మా రేంజ్ డిఐజీ గారు, మా ఎస్పీ గారు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఈ కేసులో డైలీ బేసిస్ మానిటర్ చేస్తున్నారు. అందువల్ల ఈ సక్సెస్ మాకు వస్తున్నాయి. అలాగే ఇంతే కాకుండా మాకు అనకాపల్లి సంబంధించి మా దగ్గర 3 చెక్ పోస్టులు ఉన్నాయి. ఒకటి తాటిపత్తి చెక్ పోస్టు వీమాడుగులో ఉంది, అలాగే దీనికి రామాపురం దగ్గర ఒక చెక్ పోస్ట్ ఉంది, అలాగే కోనం దగ్గర కూడా ఒక చెక్ పోస్ట్ ఉంది. ఇది చీడికాడ మండలం. ఈ చెక్ పోస్టులో కూడా సీసీ కెమెరాలు ఉండటం, ఈ సీసీ కెమెరాలు 24/7 పర్యవేక్షణ చేయటం, అక్కడ బలిష్టంగా పటిష్టమైన బందోబస్తు, వాళ్ళకి కావాల్సిన సిబ్బంది అవన్నీ కూడా ఉండటం జరిగింది. మా ఉన్నతాధికారులు తరచుగా వాళ్ళ యొక్క యోగక్షేమాలు, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఉన్నాయో లేవో కూడా అనుకోవడం జరుగుతుంది. విశాఖ గాజువాక 65వ వార్డులో టీడీపీ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు ఎంతగానో కృషి చేస్తారని వార్డు మాజీ కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు, వార్డు అధ్యక్షుడు రెడ్డి వాసు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 65వ వార్డు ఇండోర్ స్టేడియం ఆవరణలో ముఖ్య నాయకులు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 65వ వార్డులో అనేక మంది టీడీపీ నాయకులు ఉన్నారని, వారు కాకుండా వేరే వారు, పక్క వార్డు వారు ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తే సహించేదే లేదన్నారు. తెలుగుదేశం నాయకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చాలా సంతోషం. 'అందరూ ఒక వేదిక మీద ఉండాలని
మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తిలో నేను ఒకరిని. ఈరోజు ఒక వేదిక మీద తీసుకొచ్చిన వార్డు అధ్యక్షులు రెడ్డి వాసు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వార్డు అధ్యక్షుడు బాధ్యత ఏంటంటే ఖచ్చితంగా చిన్న చిన్న కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ వెలుతులు ఏమైనా ఉంటే ఇలాంటి వేదికని ఏర్పాటు చేయవలసిన బాధ్యత వార్డు అధ్యక్షుల మీద ఉంది. అది ఎందుకు చెప్తానంటే అందరూ టీడీపీ పార్టీకి కష్టకాలంలో పనిచేసే వ్యక్తులే కాబట్టి ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆలోచన ఉంటుంది, గుర్తింపు అని, లేదా రేపు ఉదయం కార్పొరేషన్ వస్తే మేము కూడా అందులో సభ్యులుగా వెళ్ళాలని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇలాంటి విషయంలో విభేదించుకుంటే అది ఇంతవరకు కష్టకాలంలో పనిచేసిన ఉన్నప్పుడు ఈ విషయం మీద విభేదించుకోవడం వల్ల నష్టపోతుంది. ఆ ఉద్దేశంతో అధ్యక్షుల వారు నేను కూడా మన విషయంలో చెప్పడం జరిగింది. ఏదైతే ఉన్నారో అందరూ కష్టకాలంలో పనిచేసిన వాళ్ళు కాబట్టి చిన్న చిన్న అటు ఇటు ఉన్నా కూడా అందరినీ కూర్చోబెట్టి ఒక వేదికకి తెచ్చుకొని కష్టకాలంలో పనిచేసి ఈరోజు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలా విభేదించుకోవడం వల్ల నష్టం తప్ప లాభం ఉండదని చెప్పడం జరిగింది. ఈరోజు వేదిక ఏర్పాటు చేశారు, చాలా సంతోషం. అయితే ఆయన వార్డు అధ్యక్షుడు వెనకాతల ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా నడిచే విధంగా ఉంటే ఆ గౌరవం బాగుంటుందని చెప్పేసి నా కోరిక. అధ్యక్షుడి పదవి ఎందుకు ఇవ్వడం జరుగుతుంది, అధ్యక్షుడి పదవిని ఎందుకని అధ్యక్షుడు అంటాం, అవన్నీ కూడా మన ప్రోటోకాల్ ప్రకారంగా తెలుసుకోవాలి. ఏ వార్డు అయినా ప్రతి వార్డు కూడా ఇప్పుడు 16 వార్డులు ఆ రోజు ఉన్నాయి, ఈరోజు 19 వార్డులకు వెళ్ళాయి. ఈ 19 వార్డులు కూడా కార్యవర్గాన్ని వేసినప్పుడు పక్క వార్డు నుండి వచ్చి ఈ వార్డులోనూ ఆ వార్డులని తిరిగితే ఏ వార్డు ఇచ్చారో ఆ వార్డులో పనిచేసుకుంటే వాళ్ళకి గౌరవంగా ఉంటుంది. ఆ గౌరవం అనేది నిలబెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. ఆ వార్డు ఈ వార్డు ఆ వార్డు తిరగడం వల్ల ఉపయోగం అనేది ఎప్పుడూ ఉండదు. అందులో ఎటువంటి అనుమానం ఏమైతే లేదు. అదేవిధంగా చెప్పారు, ఇలా ఎక్కువ మంది ఉంటారు, ఇలా వాళ్ళ పెత్తనాలు చల్లడానికి. దానికి మీరు ప్రతి ఒక్కరు ఎవరైనా ఆ విధంగా ఆజ్యం పోసేవాళ్ళు ఉంటే దాన్ని పక్కన పెట్టాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాను. ఎటువంటి స్వార్థం లేని వాళ్ళు అందరూ ఉండి ఎవరో ఒకడు వచ్చి నీకు టికెట్ ఇస్తాను, టికెట్ ఇచ్చే నాదుడు ఎవడు, టికెట్ తీసుకున్న వాళ్ళు ఎవరు, అసలు టికెట్లు ఎవరు ఇస్తారు, అవి కూడా తెలియని వ్యక్తులు కూడా టికెట్ ఇచ్చేస్తే మన వాళ్ళందరూ కూడా పాపం దానికి ఇదైపోయి. విశాఖ గాజువాక క్రీడా రంగంలోనే కాక అనేక సేవా కార్యక్రమాల్లో ముందు ఉండే వ్యక్తి డాక్టర్ సవలారపు రాజారావు అని మాజీ డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి, గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, 65వ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 74వ వార్డు దయాల్ నగర్ క్వారీ రోడ్ కమ్యూనిటీ హాల్లో దయాల్ నగర్ గ్రామ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేషనల్ బాడీ బిల్డర్, జాతీయ కోచ్ మరియు రిఫరీ డాక్టర్ సవాలరాపు రాజారావు అధ్యక్షతన పలువురు పేద మహిళలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ముందుగా అదాని ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ తల్లి గోవింద్ రెడ్డి విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ సవాలరపు రాజారావు నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను తన సమస్యలుగా భావించి వాటి పరిష్కారానికి కృషి చేయడం అభినందనదాయకమని, అనేక మంది క్రీడాకారులను తయారు చేసి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేశారన్నారు. జాతీయ బాడీ బిల్డింగ్ కోచ్ గా, అంతర్జాతీయ రెఫరీగా అనేక పదవులు చేపట్టిన ఘనత డాక్టర్ రాజారావుది అని, అలాగే వార్డు అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన ఘనత డాక్టర్ రాజారావుది అన్నారు. ఈ కార్యక్రమంలో మొలకలపల్లి పెంటయ్య, దీపక్, అంజూరి, గండ్యాడ గురుమూర్తి, పరదేశి, పెంటకోట నాగేశ్వరరావు, పెంటకోట శంకర్రావు, చక్రి, పోలిశెట్టి నాయుడు మరియు దయాల్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషం. దయాల్ నగర్లో క్వారీ రోడ్లో దయాల్ నగర్ అసోసియేషన్, గ్రామ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు రాజారావు గారి బర్త్డే జరుపుకోవడం చాలా సంతోషకరం. ఈ బర్త్డేస్ ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అయితే ఏదో ఒక సందర్భం, ఏదో ఒక కారణం
పెట్టుకొని సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుకు వచ్చినందుకు రాజారావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మార్నింగ్ అంతా మెడికల్ క్యాంపు పోర్ట్ అదానీ గ్రూపు సహకారంతో ఈ పుట్టినరోజు సందర్భంగా దయాల్లో గ్రామంలో అనేక ఎవరైతే అన్ని విధంగా ఆరోగ్యం చెక్ చేసుకోవాలి ముందుకు తీసుకొచ్చి డాక్టర్లు తీసుకొచ్చి ఇక్కడ ఈ గ్రామంలో ఈ సేవా కార్యక్రమం చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన బాడీ బిల్డింగ్లో అనేక క్రీడాకారుల్ని తయారు చేసి ఈరోజు జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు తయారు చేశారు. మొన్న కింద సంవత్సరం ఇంటర్నేషనల్ టోర్నమెంటు స్టీల్ ప్లాంట్లో పెట్టి ఈ గాజువాక్కే ఒక గుర్తింపు వచ్చే విధంగా కార్యక్రమం చేయడం జరిగింది. ఇంకా చూస్తూ ఉన్నాం, ఇక్కడ ఉన్న జిమ్లన్నిటికి వెళ్తే రాజారావు గారి పేరు చెప్తూ ఉన్నారు. అనేక జిమ్లని ప్రోత్సహించి అది ఖర్చుతో కూడుకున్న ప్రోగ్రాం అయినప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా వెనకాతలు తోడ్పడి ముందుకు నడిపించి ఆ ఫీల్డ్లో ఒక ప్యాషన్గా తయారయ్యి ఆయన ముందుకు నడిచిన మొన్న ఒక జిమ్లో చూడడం జరిగింది. చాలా సంతోషం. ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకొని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. విశాఖ జిల్లా గాజువాకలో నూతనంగా SSM గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షోరూమ్ ను శ్రీకృష్ణ చైతన్య మాతా గోసేవాశ్రమం పూజ్యపత గురుమూర్తి త్రిదండ భక్తి కేశవ గోస్వామి మహారాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యువెలరీ డైరెక్టర్ రిక్కీ ప్రసాద్ కమల్ శర్మ మాట్లాడుతూ పెళ్లిళ్లు శుభకార్యాల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన వెడ్డింగ్ కలెక్షన్స్ అందుబాటులో ఉంటాయని, నగరవాసులు ఆకట్టుకునే విధంగా సరికొత్త శైలిలో రూపొందించిన గోల్డ్ డైమండ్ ఆభరణాలు తమ ప్రత్యేకత అన్నారు. క్యారెట్ పై 15% తగ్గింపు కలతన్నారు. వజ్రాభరణాల తయారీపై 25%, బంగారు ఆభరణాల తయారీపై 9% తగ్గింపు ఇస్తున్నామన్నారు. ప్రారంభోత్సవంలో వర్తమాన తారలు ప్రియా దేశ్పాల్, రేఖా బోస్ సందడి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలు చిత్రాల్లో నటించిన తమను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారని చెప్పారు. సరికొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తున్నామని, మంచి పాత్రలు వస్తే నటిస్తామని తెలిపారు. విశాఖ నగరం చిత్ర పరిశ్రమకు ఆభరణం లాంటిదని అన్నారు. అందమైన పట్టణం ఏది అని ఎవరైనా అడిగితే అది విశాఖనేనని చెప్తామని పేర్కొన్నారు. Gold and diamond jewelry. We provide you with natural certified diamonds, and our uniqueness and the speciality is that we have something for everyone who comes here, from birthday gifts to marriages. Each and everything is available. So please do not wait and quickly come to our new showroom. SSM, the exciting offers are waiting for you. Thank you. Really happy to here to visit SSM Gold and Diamond Jewelers. This store has varieties of unique collections. Just now I saw gold collection చూసాను, చాలా అంటే చాలా యూనిక్ గా ఉన్నాయి. I'm really loved it. And diamond collections also, it's beautiful అండి. So Vizag people తప్పకుండా SSM Gold and Diamond Jewelers కి వచ్చి విజిట్ చేయండి. యా, ప్రెసెంట్ సంగీతం రిలీజ్ అయిందండి. ప్రెసెంట్ అయితే యాడ్స్ చేస్తున్నాను, జ్యువెలరీ యాడ్స్ చేస్తున్నాను. యా, చాలా కూల్ క్లైమేట్ ఉంది, చాలా బాగుంది, పీస్ఫుల్ గా ఉంది. ఐ లవ్డ్ ఇట్. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం.